వెల్కమ్ టు జెస్సీ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు టెట్ టు డిఎస్సికి సంబంధించినటువంటి ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. రెండు సంఖ్యల మొత్తం 14, ఆ రెండు సంఖ్యల భేదం 10 అయినా ఆ సంఖ్యల లబ్ధం ఎంత? నాలుగు ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ దీన్ని ప్రాసెస్ చూద్దాం, తర్వాత దీన్ని షార్ట్ కట్ చూద్దాం. రెండు సంఖ్యల మొత్తం 14 అంటే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 14. ఆ రెండు సంఖ్యల భేదం అంటే a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 10. వీటిని సాల్వ్ చేసినట్లయితే ప్లస్ b మైనస్ b క్యాన్సల్, a ప్లస్ a 2a ఈజ్ ఈక్వల్ టు 14 ప్లస్ 10 24. 2a ఈజ్ ఈక్వల్ టు 24. 2 12 క్యాన్సల్ అయితే a ఈజ్ ఈక్వల్ టు 12. ఈ a ఈజ్ ఈక్వల్ టు 12ని మనం ఈ రెండు ఈక్వేషన్లలో దేంట్లో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు b వాల్యూ వస్తుంది. ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 14, a ఈజ్ ఈక్వల్ టు 12, 12 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 14. 12 ఇటు ప్లస్ కదా, అది తీసుకెళ్తే మైనస్ అవుతుంది. b ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ 12, b ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ 12 అంటే 2, b వాల్యూ 2 వచ్చింది. లబ్ధం అంటే ఏంటిది? ఇంటూ చేయాలి, a ఇంటూ b. a అంటే 12, b అంటే 2, ఆన్సర్ 24. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి షార్ట్ కట్ చూద్దాం. చూడండి, షార్ట్ కట్. ఈ రెండు నెంబర్ని ఫస్ట్ ఒకసారి ఏమో ప్లస్ చేయాలి, ప్లస్ చేసి బై 2 చేయాలి. 14 ప్లస్ 2 24/2, 2 12 జా ఒక నెంబర్ 12. నెక్స్ట్ సారి మైనస్ చేయాలి, 14 మైనస్ 10/2 ఈజ్ ఈక్వల్ టు 4/2, 2 2 జా 4, ఇంకో వాల్యూ 2. ఈ రెండింటి లబ్ధం చేయాలి. లబ్ధం అంటే ఇంటూ చేయాలి. 12 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ 24. ఆన్సర్ ఈజ్ సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.